రోజు తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక చోట్ల జెండా కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలంగాణలో నిజమైనటువంటి హిందుత్వ పార్టీ ఉందంటే అది శివసేన పార్టీ యూబీటీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడానికి మేము ముందుకొస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 1500 మంది ఆత్మ బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకుంటే, నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వచ్చినటువంటి తెలంగాణ ఎవరు పాలైందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేద ప్రజల పక్షాన, బడుగు బలైన వర్గాల పక్షాన శివసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఈరోజు మేము శివసేన పార్టీ పరంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు శివసేన పార్టీ బాల్ ఠాకరే గారి యొక్క ఆశయ సాధన కోసం, శివాజీ మహారాజు గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీని బలపతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీధర్ గారు, మన యూత్ ప్రెసిడెంట్ అందీప్ గారు, మరి అలాగే ఇంకా చాలామంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పొద్దున్న నుంచి కూడా మేము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తునటువంటి కార్యక్రమం చేయడానికి శివసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు వస్తుంది, వర్షాకాలం వస్తుంది. దీనికి ముందస్తుగానే జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు కూడా ఎక్కడైనా కానీ కరెంటు స్టాకులతో చాలామంది చనిపోతున్నారు. దీనికి మరి ముందస్తుగానే మీరు ఎక్కడైతే నాలాల్లో మీద ఉన్నటువంటి మట్టిని వెంటనే తీసేసి అక్కడ ఉన్నటువంటి నాలాలను కూడా శుభ్రం చేస్తే బాగుంటుందని చెప్పి మేము శివసేన పార్టీ పరంగా మేము మీకు తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ 300 స్థానాలలో శివసేన పార్టీ పోటీ చేస్తుంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మీద కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి ఈరోజు మేము శివసేన పార్టీ పరంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి పార్టీ కుటుంబ పార్టీ కాదు. మా పార్టీ పేద ప్రజల కోసం ఆలోచించేటువంటి పార్టీ శివసేన పార్టీ. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శివసేన పార్టీని ఆదరిస్తారని చెప్పి మేము ఈరోజు ఖచ్చితంగా మేము చెప్పదలుచుకుంటున్నాం. మా యొక్క బ్యాక్గ్రౌండ్ పేద ప్రజలు. మేము కులం, మతం, వర్గం, విచక్షణ భేదం లేకుండా అందరి కోసం పాటుపడేటువంటి పార్టీ శివసేన పార్టీ. హిందూ దేవాలయాల మీద, హిందుత్వం మీద ఎవరన్నా దాడి చేస్తే దానికి ముందు నిలబడేటువంటి పార్టీ మా శివసేన పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివసేన పార్టీని ఆదరిస్తే రాబోయే రోజుల్లో శివసేన పార్టీ బాల్ ఠాకరే గారి యొక్క ఆశయ సాధన కోసం మేము అందరం కూడా ముందుకుంటాం. బాల్ ఠాకరే గారి యొక్క ఆశీస్సుల కోసం మేము అందరం ముందుంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శివసేన పార్టీని ఆదరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు యొక్క ప్రెస్ మీట్ పరంగా మేము తెలియజేసుకుంటున్నాం.